లాస్ట్ వీడియోలో మీకు చెప్పానుగా మా పిన్ని చేసిన ఫ్రూట్ సలాడ్ కోసం దాని ప్రాసెస్ మీకు కూడా చూపిస్తారండి. మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటున్నామో అన్ని పాలను తీసుకుని దానికి సరిపడా షుగర్ వేసి మీగడ కట్టకుండా బాగా కలుపుకుంటూ మరగపెట్టుకోవాలి. ఇది మరిగేలోపు మనం సపరేట్గా కొంచెం పాలను తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ను వేసి పాలలో కలిసిపోయినట్టు బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్లో ఏ జనరల్ స్టోర్లోనైనా దొరుకుతుంది. అయితే ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనిని మరుగుతున్న పాలల్లో వేసి అడుగు పట్టకుండా 2 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇది చిక్కపడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి మీగడ కట్టకుండా కలుపుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు మన ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ మనం చల్లపెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే వీటిలోకి బాదం, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో వేపి దీనిలోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ. దీన్ని వెంటనే కాకుండా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.